I don't know about the 90s and all. My father showed me the 90s movies and all, and I saw Jagadika Veerudu Atiloka Sundari in my home. లేదండి బాస్లో గ్రేస్ తాగదు కదా. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం మూవీ థియేటర్లోనే చూశాను. అన్ని ఫేవరెట్ అండి, ఒకటే అండి. ఆల్ సాంగ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. ఆ టైం ఈ టైం ఎప్పటికన్నా. ఈరోజు కూడా యూట్యూబ్లో వింటూనే ఉంటాం. చాలా కష్టపడి రీస్టోర్ చేశారు కదా. వీ షుడ్ అప్రిషియేట్ బోత్ ద సిస్టర్స్. చాలా బాగా చేశారు యాక్చువల్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అందరికీ. థ్యాంక్ యూ. సూపర్ అసలు. So cinema, what we say, I don't know about the 90s and all. My father showed me the 90s movies and all, and I saw Jagadika Veerudu Atiloka Sundari in my home. Then after I saw Vijayanti movies post on Instagram that we are having a re-release, then I got to know that I'm so lucky that in this generation I'm seeing a 90s movie, that also in theaters, and also the movies of Chiranjeevi side, so I'm a big fan. యాక్చువల్గా వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ వాళ్ళు 7:40కి స్కూల్ అయితే 7:30కి లేచి 10 minutes వెళ్ళిపోతాయి. ఈ రోజు మాత్రం వాళ్ళు 5:30కి లేచి మూవీ కోసం వచ్చి ఇక్కడ 1 hour వెయిట్ చేసి 9 o'clock స్టార్ట్ అయినాం. వీళ్ళిద్దరి కోసం వచ్చిన యాక్చువల్గా. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. Top experience అసలు. వీడియో క్వాలిటీ, సాంగ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, ఎవ్రీథింగ్. 7 జన్మలు ఎత్తిన అసలు లక్ ఉండదు ఎవరికి. బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా చూడొచ్చు గారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మెగాస్టారేనండి. ఆయన అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, అసలు ఎప్పుడు బాగుంటారు. ఇది ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమాని మళ్ళీ స్టోరీ ఎవరు చేస్తారు? రామ్ చరణ్. హీరోయిన్ అండి జాహ్నవి కపూర్, శ్రీదేవి కూతురు. ఫిల్మ్ ని ఇప్పుడు అంటే 35 అవును. ఎలా అనిపిస్తుంది చూడు? ఆడియన్స్ చాలా బాగుంది. వచ్చి మంచి పని చేసాము. టైం వేస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా ఇప్పటికే ఒక 100 టైమ్స్ ఆ మూవీ అప్పుడు చూసాము, ఇప్పుడు చూసాము. లెందీగా అనిపించలేదు, బోర్గా అనిపించలేదు. చూడాలనిపించింది. టైర్ స్టార్ట్ అయింది బాస్ దగ్గర నుంచి బ్రో. బాస్ తర్వాత ఏ టైర్ అయినా, టైర్ 1, 2, 3 అన్ని తర్వాత బాసే. టైర్ స్టార్ట్ అయింది బాస్ దగ్గర నుంచి. మూవీ అంటే ఇంకా ఆల్ టైమ్ ఇండస్ట్రీ తెలిసింది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఇప్పుడు అప్పటి సినిమా చూస్తున్నారు కదా, ఎలా బ్రో హౌస్ఫుల్ బ్రో. అన్ని స్క్రీన్స్ అన్ని హౌస్ఫుల్. చెప్పాల్సిన అవసరం లేదు. హౌస్ బాస్ పర్టికులర్ ఇప్పుడు ఈ మూవీలో అంటే బ్రో సాంగ్స్ బ్రో. పర్టికులర్గా సాంగ్స్ ఇంట్రెస్ట్. సాంగ్స్ కోసం లిరిక్ వచ్చేస్తుంది, అందుకే సాంగ్స్ కోసం అయితే వచ్చాం. థ్యాంక్ యూ. బాగానే చేంజ్ చేస్తాడు. కొంచెం రెడ్డిష్గా కనపడింది కానీ ఎక్సలెంట్. అవునండి. అదే చూసాం కదా యూట్యూబ్లో, చాలా కష్టపడి చేశారని. ఎక్సలెంట్. కొంచెం బెటర్ అంటే బాగుండి అనిపించింది. పర్లేదు, ఎక్సలెంట్, సూపర్గా. లేదండి బాస్లో గ్రేస్ తాగదు కదా, తెలుసు కదా. ఏం లేదండి, యాడ్ ఆన్ సీన్స్ ఎందుకు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ. ఎలా అనిపించింది ఇప్పుడు అంటే మెగాస్టార్ గారు ఫిల్మ్ రీ రిలీజ్ చేశారు? ఎలా అనిపించింది మీకు చూడటం సినిమా? చాలా బాగుంది. సినిమా కూడా బాగా వచ్చింది. క్లారిటీ ఓకే, బాగుంది. అప్పుడులాగే ఉంది. ఓకే. ఇంకా మీకు శ్రీదేవి గారిని చాలా మిస్ అయిపోయి. ఓకే బాగుంది. ఎప్పుడైనా టీవీలో చూసావా సినిమాని? చూడలే, నాన్న ఒకసారి మాకు మొబైల్లో చూపించే. ఓకే. దాని తర్వాత నేను ఫస్ట్ టైం థియేటర్లో చూస్తున్నా, టీవీలో. ఓకే. ఇంకేం నచ్చింది సినిమా మొత్తంలో నీకు బాగా చూస్తున్నప్పుడు? ఇంకా సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి, డాన్స్ కూడా బాగుంది. ఇప్పుడు చిరంజీవి గారు బాగున్నారు, అప్పుడు చిరంజీవి గారు బాగున్నారా? ఎప్పుడు బాగుంటాడు. అల్టిమేట్. ఎప్పుడైనా నేను కూడా ఫస్ట్ టైం మూవీ థియేటర్లోనే చూశాను. మేబీ నేను పుట్టినప్పుడు చాలా 7-8 years అనుకుంటాను. అప్పుడు మూవీస్ కూడా ఏం చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం విత్ మై చైల్డ్ చూడడం చాలా అల్టిమేట్ అనిపించింది. చాలా బాగుందండి. క్లారిటీ, ఎక్స్పెక్టెడ్. చాలా బాగుంది. ఎప్పుడైనా అల్టిమేట్ అండి చిరంజీవి గారు. అప్పుడు అని ఎప్పుడైనా అల్టిమేట్. చాలా బాగుంది. అంటే మా మమ్మీ డాడీ టైంలో చూసిన మూవీ అది. ఇప్పుడు చాలా బాగుంది. యాక్చువల్ అయితే మెగాస్టార్ కోసం, ప్లస్ సాంగ్స్ అయితే హైలైట్ కదా. క్లారిటీ బాగుంది. 35 years కాబట్టి కొంచెం ప్రింట్ అలా ఉంది, కానీ మూవీ మాత్రం ఎక్సలెంట్. అబ్బన్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయి. బాగుంది, చాలా బాగుంది. సో చిరంజీవి గారు అప్పటికిప్పటికి కంపారిజన్ ఎలా అంటే సేమ్ ఆ డాన్స్ అదంతా సేమ్. సో ఒకవేళ ఇది రీమేక్ చేస్తే, ఒకవేళ ఎవరైనా చేస్తే రామ్ చరణ్ అంతేనా? హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? జాహ్నవి కపూర్. సేమ్. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది బ్రో. చాలా కష్టపడి రీస్టోర్ చేసినట్టున్నారు కదా. అంటే కొంచెం కలర్ డిమ్గా ఉంది కానీ క్వాలిటీ బాగుంది.
అంతా బాగుంది. సో 35 ఇయర్స్ అనుకుంటా ఆల్మోస్ట్ ఈ మూవీకి. ఎగ్జాక్ట్ 35 ఇయర్స్. సో ఇప్పుడు చిరంజీవి గారు అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ ఏమైనా కనిపించింది? ఆయన ఎప్పటికీ ఒకటే బ్రో, ఒకటే ఇప్పుడు ఒకటే ఒకేలాగా ఉంటారు సో ఆయన. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఈ మూవీ? వండర్ఫుల్ సార్. నా ఫస్ట్ మూవీ నేను 35 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను, మళ్ళీ రిపీట్ చేశాను మళ్ళీ అదే. చిరంజీవి సో ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఎంత బాగుంది, ఇప్పుడు కూడా అంతే బాగుంది. సేమ్, ఏం చేంజ్ లేదండి. ఈజ్ ఆల్వేస్ ఏ మెగా స్టార్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ మూవీలో మీకు ఏమైనా ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉంది? అన్ని ఫేవరెట్ అండి, ఒకటే అండి. ఆల్ సాంగ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. ఆ టైం ఈ టైం ఎప్పటికన్నా. రీ రిలీజ్ ఇది టైటిల్ లాగానే జగదేక వీరుడు అతిలోక సుందరి. జగానికి వీరుడు ఒకరే చిరంజీవి గారు, అతిలోక సుందరి శ్రీదేవి గారు. అది ఇంకెప్పటికీ ఎవరు తిరగలేరు, చేయలేరు కూడా. ఇంకా మూవీ యాజ్ యూజువల్గా ప్రింట్ కొంచెం డల్ అనిపించింది, కానీ మూవీ మాత్రం ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లానే ఉంది. రీస్టోర్ చేసినట్టున్నారు కదా. చాలా సీరియస్లీ అంటే కొన్ని సీన్లు కట్ అయినాయి కానీ, బట్ ఓవరాల్గా మూవీ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూసే వాళ్ళు కూడా ఒక ఫ్రెష్గా చూస్తున్నారు తప్ప ఆల్రెడీ చూసిన సినిమా అన్న ఫీలింగ్ లేదు. ఇదే రీమేక్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం చేంజెస్ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ గారు. అంటే వాళ్ళిద్దరే చేస్తే బాగుంటుంది అంటే ఆ సింక్లో ఉండిపోతారు. కొత్త వాళ్ళు చేసినా కానీ అడిక్ట్ అవ్వరు. సో ఆ మెగా దానికి సెట్ అయిపోతుంది.